అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. వల్లభనేని వంశీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటాడు. గతంలో ఆయన ఒక అందగాడుగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అదే వంశీ పరిస్థితి ఏంటి? కనీసం గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి మారిపోయాడు. ఎందుకు అలా మారాల్సి వచ్చింది? ఇష్టానుసారంగా మాట్లాడడం, అధినాయకుడి కళ్ళలో ఆనందం చూడడం కోసం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడడం, రాజకీయ నాయకుల పుట్టుకల గురించి మాట్లాడడం, వాళ్ళ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం, ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడితే కర్మ ఎప్పటికీ వదలదు. వెంటాడుతున్నటువంటి కర్మతోటి ఈరోజు వల్లభనేని వంశీ పడుతున్నటువంటి అవస్థలన్నీ ఇన్ని కావు. ఆయన ఆరోగ్యం పాడైంది. ఆయన కనీసం బయటకు వస్తే గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన చూస్తే నిజంగా అయ్యో పాపం అనేటటువంటి పరిస్థితి శత్రువుకు కూడా కనిపిస్తుంది. కానీ చేసినటువంటి తప్పులు, అలాగే చేసినటువంటి కర్మ ఆయన ఇంకా కూడా వెంటాడుతూనే ఉంది. ఎలాంటి పరిస్థితి ఈరోజు వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నాడు అంటే, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్టు వారెంట్ రావడం అనేది ఈరోజు వల్లభనేని వంశీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటికే జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఆరోగ్యం క్షీణిస్తోందని చెప్పేసి కనీసం గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి మారిపోయాడు. ఆయన చూస్తే నిజంగా అయ్యో పాపం అనాల్సినటువంటి పరిస్థితి శత్రువు కూడా కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇటీవల ఎట్టి పరిస్థితుల్లో కూడా వల్లభనేని వంశీ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పాపాలు కావచ్చు, లేకపోతే ఘోరాలు కావచ్చు, లేకపోతే ఇంకే ఒకటి కావచ్చు, అలాంటివి అనమాట. ఆయన మాట్లాడినటువంటి మాటలు క్షమించరాని మాటలు మాట్లాడాడు. అందుకే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టీడీపీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి కేసు ఆయన మీద ప్రధానంగా ఉన్నటువంటి కేసు. అయితే ఆ కేసులో ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ కూడా బెయిల్ రాదేమో అనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే కేసు పెట్టినటువంటి పిటిషన్ ఉన్నారో, కంప్లైంట్ ఉంటాడో అతన్ని కిడ్నాప్ చేయడం, కిడ్నాప్ చేసినటువంటి కేసు బయటకు రావడం, కిడ్నాప్ చేశారని చెప్పి తెలియడంతో మళ్ళీ ఇంకో కేసు నమోదవడం, ఆ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు యాడ్ అవడంతో వల్లభనేని వంశీ అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. దాదాపుగా ఫిబ్రవరి 13వ తేదీ అరెస్ట్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన జైల్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ తర్వాత అనేక రకాలైనటువంటి ఆయన చేసినటువంటి అక్రమాలు, అవినీతి, అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి రావడంతో ఒక్కొక్క కేసు ఆయన మెడకు చుట్టుకుంటూ, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో పీటీ వారెంట్ తీసుకుని మళ్ళీ అరెస్ట్ చేస్తూ జైలు జీవితానికి పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి. అయితే ఎస్పెషల్లీ గనులకు సంబంధించినటువంటి ఇష్యూలో దాదాపు ఫోర్జరీ సంతకాలను పెట్టి, ఫోర్జరీ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి దాదాపు 195 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చిందనేటటువంటి కేసు ఒకటి వల్లభనేని వంశీ మీద ఉంది. ఆ వల్లభనేని వంశీ మీద ఉన్నటువంటి ఆ కేసుకు సంబంధించి ఇటీవల ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళి పీటీ వారెంట్ తోటి మళ్ళీ దీంట్లో కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన హైకోర్టులో తను అప్పీల్ కావడంతో హైకోర్టు వెకేషన్ కోర్ట్స్లో ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద అప్పీల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే దీని మీద ఏడీఆర్తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళి ఆ బెయిల్ని రద్దు చేసే దిశగా ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తుంది. కేవలం ఒక్క కేసే కాదు, ఆ తర్వాత ఇళ్లకు సంబంధించినటువంటి ఆ పట్టాల కేసు కావచ్చు. సో ఇలా రకరకాలైనటువంటి కేసులు ఆయన మీద ఉన్నటువంటి సిచ్యువేషన్. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో అరెస్ట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. చివరికి ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆయన వదిలేందుకు సిద్ధంగా లేదు. ఖచ్చితంగా దీని మీద సుప్రీంకోర్టుకి 195 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానానికి నష్టం తీసుకొచ్చినటువంటి వల్లభనేని వంశీ మీద సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేసే దిశగా కూడా అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం రెచ్చిపోతే, అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అరాచకాలతోటి పేటరేకపోతే ఏ విధంగా ఉంటుంది అనే దానికి వల్లభనేని వంశీ ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి ఈరోజు ఆయనతో పాటు ఇంకా చాలామంది ఎన్నో రకాలైనటువంటి కేసుల్లో ఉన్నారు. ఇంకా ఎంతోమంది అనేక రకాలైనటువంటి అరాచకాలు చేశారు. కానీ వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. కానీ ఈరోజు వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి? చేసినటువంటి కర్మకి ఏ విధంగా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు? కనీసం నడవలేనటువంటి స్థితిలో మొన్న ఒకసారి చూసాం. అంతేకాకుండా నోటికి క్లాత్ అడ్డం పెట్టుకొని ఆయన కంటిన్యూగా దగ్గుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం. సో ఓవరాల్గా చూస్తే కనీసం మనిషిని కూడా గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో వల్లభనేని వంశం చూస్తే ఇదంతా ఎందుకు జరిగింది? ఎందువల్ల ఇలాంటిదంతా కూడా జరిగిందంటే అధికార మదంతో, అధికారం ఉందన్నటువంటి అహంతో ప్రవర్తిస్తే తరువాత ఖచ్చితంగా కర్మ అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఈరోజు బెయిల్ లభించింది 195 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ కేసు ఏదైతే ఉందో దాని మీద. కానీ ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్కి వెళ్ళబోతుంది. సుప్రీంకోర్టులో పగడ్బందీ సాక్ష్యాలను సమర్పించి అతనికి బెయిల్ ఇస్తే మళ్ళీ సాక్ష్యాలను తారుమారు చేస్తాడని చెప్పేసి మళ్ళీ వాదించబోతుంది. అక్కడ సుప్రీంకోర్టులో ఒకవేళ కానీ చుక్కెదురైతే మళ్ళీ
ఈ వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటి, వల్లభనేని వంశీ ఇక ఎప్పుడుకి బయటకు వస్తాడు అనేటటువంటి ఆందోళన వాళ్ళ కుటుంబం ఉంది. మరోపక్క పార్టీకి ఆయనకి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా కూడా ఆయన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఒకానొక దశలో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు బయటకు వచ్చి వల్లభనేని వంశీకి ఏమన్నా జరిగితే చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు అనేసి హెచ్చరించినటువంటి సిచ్యువేషన్. నాయకులంతా బాగున్నారు, మిమ్మల్ని రెచ్చగొట్టినటువంటి అధినాయకుడు బాగున్నారు, కానీ ఈరోజు మీరు మాత్రమే జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. చేసిన తప్పులకు ఎట్టి పరిస్థితుల్లో అయినా ఏ రోజైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. కర్మ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వెంటాడకుండా ఉండదు అనేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అంతేకాకుండా వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి కేసుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఆయనకి బెయిల్ వస్తే వెంటనే ఆ బెయిల్ రద్దుకి సుప్రీంకోర్టుకి అప్పీలు కూడా వెళ్లేందుకు సంసిద్ధమవుతూ ఉండడంతో అసలు వల్లభనేని వంశీ భవిష్యత్తు ఏంటి అనే దాని మీద నీడలు కమ్ముకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.